కబ్జా కోరల్లో విశాఖ అంటే విజయసాయి రెడ్డి గారి భూదోపిడి దందాలు సెటిల్మెంట్లు చాలా వేల కోట్లు లక్షల కోట్ల రూపాయల ఆర్జన. దీని మీద ఏం చెప్తారు? ఒకటండి, విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో అనేక కేసుల్లో A2, జగన్మోహన్ రెడ్డి గారు A1 అయితే ఆర్థిక నేరస్తుల్లో ఈయన A2. ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళు ఇప్పటి నుంచి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు సాధారణ ఎంపీ కూడా కాకముందు నుంచే వీళ్ళ దౌర్జన్యాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి జరుగుతూ ఉన్నాయి. ఎన్నో భూ కబ్జాలు, అదేవిధంగా క్విడ్ ప్రో క్రో ఇవన్నీ చాలా చేశారు. ఇది ఇప్పటితో మొదలైంది కాదు, ఇప్పుడు 2004 నుంచి జరుగుతూ ఉంది. ఆ దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన తోటి నేరస్తుడికి రాజ్యసభకు పంపించడం, అదేవిధంగా తన అక్రమ సంపాదనతో పెట్టిన పార్టీలో విలువ కలిపేయడం ఇవన్నీ చేశాడు. ఇప్పుడు ఏమంటే వీళ్ళు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే రాష్ట్రాన్ని కొన్ని ముక్కలుగా చేశారు. అంటే ఒక 5-6 ముక్కలుగా చేసి ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్కరు మీరు దోచుకోండి, అక్కడ ఉండేటివన్నీ ఖాళీగా ఏముండకూడదు, ఉంటే మన చేతుల్లోనే ఉండాలి అన్ని భూములు అని చెప్పి ఆక్రమించమని చెప్పి ఈ విధంగా ఆర్డర్ వేసుకున్నారు. ఎప్పుడు అధికారంలోకి 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగా రాష్ట్రాన్ని 5-6 ముక్కలుగా చేసి వీళ్ళ సొంత సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి గారితో నేరస్తులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంచిపెట్టాడు, వీళ్ళ బంధువులకి. ఆ విధంగా విశాఖపట్నం అనేది విజయసాయి రెడ్డికి ఇచ్చారు. విజయసాయి రెడ్డి గారు ఏం చేశారంటే ప్రశాంతమైన విశాఖని భూ కబ్జాలు ఒకటండి, విశాఖ వీళ్ళ నోటెమ్మట పదే పదే విశాఖ 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 రాజధాని, విశాఖ వెళ్ళిపోతున్నాం, విశాఖలో కాపురం పెడతాను అంటూ ఉంటారు. ఇది విశాఖ మీద ప్రేమ, విశాఖను దోచుకోవాలనే కోరిక? విశాఖను దోచుకోవాలనే కోరిక. ప్రేమ ఉంటే అభివృద్ధి చేస్తారు, అదేవిధంగా అక్కడ ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తారు, అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు. వీళ్ళు దోచుకోవాలి ఆ భూముల్ని, అదేవిధంగా ఆ దోచుకున్న అక్కడ ఉండే భూములు అక్కడ ఉండే వనరులన్నీ వీళ్ళ చేతుల్లోనే ఉండాలనే దురుద్దేశంతో ఆ విధంగా చేస్తారు. ఇక్కడ కొన్ని చూస్తే హెరైన్ అపార్ట్మెంట్ల పేరుతో అవియాన్ సంస్థకి కట్టబెట్టారు, ఈ విధంగా దోచుకునేశారు. అదేవిధంగా కోట్ల విలువ చేసే దస్పల్లా భూములు 2000 కోట్లండి, ఇది వీళ్ళు దోచుకునేశారు వైజాగ్లో. ఇవి కాకుండా 14 ఎకరాల భూమిని ఆయన కూతురు పేరుతో, ఎవరు విజయసాయి రెడ్డి గారి కూతురు పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అదే కాకుండా మాస్టర్ ప్లాన్ మార్చేసి 1000 కోట్ల విలువ చేసే DDRలు కాజేశారు. ఎవరు? ఈ విజయసాయి రెడ్డి. అన్ని చేంజ్ చేసి వీళ్ళు భూములు కాజేసేశారు. అదేవిధంగా ఆర్లవాడ కొండ మీద విద్యాలయం పేరున 100 ఎకరాలు కొట్టేసే ప్లాన్ చేశారు. అమరావతి ఫైల్స్ కూడా అంటే తర్లువాడి కొండ మీద వాళ్ళ అమ్మాయి పేరు మీద అవును, అంటే అప్పుడు ఇది పెద్ద ఇష్యూ కూడా అయింది. మేము యూనివర్సిటీ డిబేట్లు జరిగాయి. ఈ విధంగా ఏమంటే మేము అక్కడ యూనివర్సిటీ పెడతామని చెప్పి, ఆ యూనివర్సిటీలు ఇవి ఉంటాయని చెప్పి, ఈ విధంగా ఆ యూనివర్సిటీ పెట్టాలనే ఉద్దేశం కాదు, యూనివర్సిటీ పేరు చెప్పి ఆ భూములు దోచుకోవాలనే కోరికతో. అంటే వీళ్ళు క్విడ్ ప్రో క్రో బాగా చేస్తారు కదా. ఒకప్పుడు లేపాక్షి భూములు ఏమయ్యాయి? ఆ రోజు రాజశేఖర రెడ్డి ఉండే అప్పుడు మేమేదో ఇండస్ట్రీస్ పెడతా ఉన్నాం, ఈ రోజు ఆ భూములు ఎట్టా కాకుండా అట్టే ఖాళీగా ఆ టైప్ ఆఫ్ ప్లానింగ్ తో చేశారు. అది అవును, ఆ విధంగా 100 ఎకరాలంటే అర్థం చేసుకోండి. కొన్ని 1500 కోట్లు వీళ్ళు దోచేయాలని చూశారు. ఇది కాకుండా భీమిలి సముద్ర తీరంలో కుమార్తె పేరుతో, ఎవరు విజయసాయి రెడ్డి కుమార్ పేరుతో స్టార్ హోటల్, అవియాన్ వాళ్ళది, అవియాన్ సంస్థ పేరుతో ఏమంటే స్టార్ హోటల్ నిర్మాణానికి ప్రయత్నం చేశారు. బినామీల పేరుతో ఏం చేశారు? అక్కడ 3.5 ఎకరాలు భూమి సేకరణ చేసి తర్వాత దాన్ని ఏమంటే అవియాన్ పేరుతో, అంటే వీళ్ళ కూతురు పేరు బదలాయింపు. అంటే వీళ్ళు ఎలా చేస్తున్నారు చూడండి, క్విడ్ ప్రో క్రో కూడా తెలివిగా ఫస్ట్ ఒకరి చేత కొనిపించడం, ఆ తర్వాత ఏమంటే చిన్నగా వాళ్ళ దగ్గర నుంచి ఎవరికి అనుమానం రాకుండా దానికి చిన్నగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం. అంటే ఇక్కడ డైరెక్ట్ గా వీళ్ళే కొంత ఏదైనా ఇష్యూ అవుతుందేమో అని ఆలోచించి వీళ్ళు దొంగ తెలివి ఎలా ఉందో చూడండి. వీళ్ళది ఎంత క్రూరత్వమైన మైండ్ సెట్, ఎంత క్రిమినల్ మైండ్ సెట్ చూడండి. ఈ విధంగా ఆలోచించి ఈ విధంగా దోచేస్తా ఉన్నారు. ఇవి మాత్రమే కాకుండా సముద్ర మట్టానికి 30 గజాల దూరంలో సిఆర్పి జోన్లో GVMC బోర్డులను కూడా పెట్టించేసి అక్రమ కట్టడాలు కట్టాడు. అంటే ఎందుకు ఇది ఒకటి ఏంటంటే అండి, ఇక్కడ వీళ్ళ తెలివి చూడండి, వ్యవస్థలను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ ఎవరన్నా ఇది ప్రైవేట్ కన్స్ట్రక్షన్ అంటే ఏదో ప్రైవేట్ కన్స్ట్రక్షన్ అంటే ఎవరు ఏం జరుగుతుందని మీడియా వీళ్ళు ఎవరైనా ఏమన్నా చేస్తారని భయించారు. అందుకని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కో GVMC లేదో కాంప్లెక్స్కో దేనికో కడుతున్నారేమోలే ఈ భూములు అన్న ఆ టైప్లో క్రియేట్ చేసి దాన్ని కొట్టేస్తారు. అంటే వీళ్ళు ప్లానింగ్ చూడండి,
చేసే తప్పును కూడా కప్పిపుచ్చుకునే దానికి ఎంత పకడ్బందీగా ఎంత ప్లానింగో ఎంత అతి క్రిమినల్ మైండ్ సెట్ కదా, అనేక లావాదేవీలు చేశారు కాబట్టి ఈ విధంగా. మళ్ళీ ప్రముఖ బిల్డర్ ఉమేష్ నుండి రాడ్సన్ బ్లూ స్టార్ హోటల్ ఆక్రమణ చేసి హోటల్ పోలీసులు తాళాలు వేయించి 51% వాటా రాయించుకున్నారు. ఎవరు? అవునండి, అవును. దాన్ని 50 వీళ్ళ వాటా కోసం ఎంత బెదిరించి రాయించుకున్నారు చూడండి. 51% అంటే ఏంది? 51% అంటే వీళ్ళదే. ఎక్కడైనా కనుక మేజర్ పార్ట్ వెళ్తూ ఉంటుంది. అంటే ఆ ప్లానింగ్స్ చూడండి ఏ విధంగా, అంటే ఎంత ఇప్పుడు ఇవ్వనంటే వాళ్ళని పోలీసులను ఉపయోగించి వ్యవస్థలను ఉపయోగించి ఏ విధంగా భూములు లాక్కుంటున్నారు చూడండి. అంటే పెద్ద పెద్ద హోటల్ని ఈ విధంగా లాక్కుంటున్నారంటే మనకి ఇవన్నీ బయటపడ్డాటివి, ఇవన్నీ మనకు బయటపడి తెలిసినటివి, అది బయటపడినటివి ఉంటాయి. ఎందుకంటే వీళ్ళంటే పెద్దవాళ్ళు కాబట్టి, ఇంత పెద్దది కాబట్టి, పెద్ద హోటల్ కాబట్టి మనకు ఐడియా ఉంది. అదే చిన్న చితక అరెకరం కొనుక్కోండే వాళ్ళు ఏదో 100 గజాలు ఇలాంటివన్నీ ఆక్రమించుని ఉంటారు వీళ్ళు. అవన్నీ వేస్తే అలాంటి వాళ్ళు ఏముంటే పెద్దవాళ్ళరా మనం వస్తే ఏమన్నా చేస్తారేమో అని భయపడి ఎంతమంది బతుకుతూ ఉంటారు వైజాగ్లో ఒక్కసారి ఆలోచించండి. ఇది కాకుండా బే పార్క్ స్టార్ హోటల్ని కారు చౌకకు బెదిరించి హెట్రో డ్రగ్స్కు బదలాయించేశాడు. హెట్రో డ్రగ్స్ వాళ్ళు చాలా దాంట్లో అవునండి. దానికి చూడండి ఇప్పుడు రాడిన్సన్ హోటల్ కావచ్చు, ఈ బే పార్క్ హోటల్ కావచ్చు, ఇవన్నీ ఏ విధంగా బదలాయించుకో అంటే ప్రధానమి ఇన్కమ్ సోర్స్ ఉండే ప్రతి ఒక్క దాన్ని వీళ్ళు ఎంత తెలివిగా దోచుకుంటున్నారో చూడండి. ఒక్కసారి ఏంటంటే ఇన్ని భూములు, ఇన్ని వేల ఎకరాలు, ఏ విధంగా అంటే హోటళ్ళు, లక్షల కోట్లు, అంటే ఇవన్నీ ఆక్రమించుకొని ఇన్కమ్ సోర్స్ అంతా వీళ్ళ దగ్గర పెట్టుకొని దీని ద్వారా లావాదేవీలు నడిపించి ఇంటర్నేషనల్ స్మగ్లర్స్తో, ఇంటర్నేషనల్ మాఫియాతో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయని. ఎందుకంటే ఇప్పుడు ఈ పెద్ద పెద్ద హోటల్స్ కూడా ఎందుకు వైజాగ్ వాళ్ళు ఏమంటే పోర్టు ద్వారా వచ్చి మీరు రీసెంట్గా డ్రగ్స్ వచ్చాయి మీరు చూసింటారు. అదేవిధంగా అలాంటి వాళ్ళందరినీ స్మగ్లర్ని ఎయిర్పోర్ట్లో ఇలాంటి దగ్గర ఎక్కడైనా చెకింగ్ పర్పస్ ఉంటుందేమో అనే ఉద్దేశంతో వాళ్ళని షిప్పుల్లో తీసుకొని వచ్చి మనం ఇది ఒక సినిమా చూసాం సూర్యాది సింగం అనుకుంటా. ఆ సినిమాలో ఏ విధంగా డానీ అని ఒక ఇంటర్నేషనల్ స్మగ్లర్ ఉంటాడు, సేమ్ ఆ విధంగా వాళ్ళు ఇక్కడికి తీసుకొని వచ్చే పోర్టు ద్వారా తీసుకొని వచ్చి అక్కడి నుంచి ఇక్కడ హోటల్గా మార్పిస్తూ ఉంటారు. సేమ్ అదే టైప్ ఆఫ్ మాఫియా ఇక్కడ విజయసాయి రెడ్డి అండర్టేకన్లో సేమ్ ఇక్కడ ఇంటర్నేషనల్ స్మగ్లర్స్తో, ఇంటర్నేషనల్ మాఫియాతో ఈ విధంగా సంబంధాలు పెట్టుకొని ఈ విధంగా చేస్తున్నారేమో అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా ఐటీ సెజ్ అని చెప్పి 2000 కోట్ల విలువైన 98 ఎకరాల భూమిని ఎంసీసీ భూమికి టెండర్ పెట్టాడు. ఈ భూములను ఏం చేశాడు? బదలాయింపులో మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆయన కొడుకు హస్తం ఉంది. వాళ్ళని అడ్డం పెట్టుకొని వీళ్ళు దోచుకునేశారు. అంటే పైన అతన్ని పెట్టేది, లోపల వీళ్ళు ఉండేది. అదే ఇప్పుడు మనం అనుకున్నది ఏంది? 100 ఎకరాలు 98 ఎకరాలు అంటే 2000 కోట్లు విలువైన భూముల్ని, అంటే 2000 కోట్లు. ఇంతకుముందు ఒకటి మాట్లాడుకున్నాం 1500 కోట్లు. ఈ విధంగా హోటళ్ళు ఇవన్నీ లెక్కేస్తే ఎన్ని వేల కోట్లు, 1,00,000 కోట్లకు పైగా ఒక్క వైజాగ్ లోనే దోచుకునేశారు. అదే ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అదే విధంగా పెదిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్, వీళ్ళందరిది లిస్టు తీస్తే ఎంత వస్తుందండి? ఇది కాకుండా మధురవాడలో శ్రీరామ్ ప్రాపర్టీస్ దగ్గర 5,000 గజాలు 5,000 గజాలతో ఈ విధంగా చేశారు. అది కాకుండా భోగాపురం దగ్గర ఏసీఏ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోపీనాథ్ రెడ్డి 120 ఎకరాలు ఆక్రమించేశాడు. ఏంటి? క్రికెట్ అసోసియేషన్ పేరు మీద. ఋషికొండలో ఎంఆర్ చౌదరికి చెందిన 16 ఎకరాలని ఆక్రమించేశారు. ఇవి కాకుండా స్టేట్లో సర్వశిక్ష అభియాన్లో యూనిఫామ్ అని చెప్పి బ్యాగుల కాంట్రాక్టులు 200 కోట్లు ఏడాదికి. అదేవిధంగా రామానాయుడు స్టూడియో లేఅవుట్ని వేలుపెట్టి అది దోచేశారు 11 ఎకరాలు. అదేవిధంగా ప్రభుకి హైదరాబాద్ దాంట్లో 2,000 గజాల దాకా సిటీలో. అంటే ఇదంతా చూడండి, ఇన్ని భూ కబ్జాలు బహుశా చరిత్రలో ఏ రాజకీయ నాయకులు ఒక రాజకీయ పార్టీలు అంతమంది రాజకీయ నాయకుల్లో కూడా ఎక్కడ చేసుండ్రేమో భారతదేశ చరిత్రలో. అంటే ఇది ఒకటి సెన్సేషన్ ఆఫ్ ది కంట్రీ. ఎందుకంటే ఈయన ఒక రాజ్యసభలో ఒక ప్యానల్ చైర్మన్ లిస్టులో ఉండి ఒక రాజ్యసభ ఒక పార్టీ పార్లమెంటరీ పార్టీ లీడర్ అయి ఉండి ఈ విధంగా చేస్తూ ఉన్నాడంటే ఇతను ఎంత పెద్ద క్రిమినల్ ఆలోచించండి. ఎంత భూముల్ని ఒకటా రెండా, ఇప్పుడు పేదవాడు 1 ఎకరా భూమి కొనుక్కోవాలనుకుంటేనే ఎన్నో కష్టాలు పడి 100 గజాలు కొనుక్కుంటే చాలా నా జీవితం అంటే వీళ్ళు పదవుల్ని అడ్డు పెట్టుకొని కొన్ని వేల ఎకరాలు దోచేస్తూ ఉన్నారు. అంటే ఈ భూమి మీద ఎవడైనా చనిపోతే పూడ్చేది 6 అడుగుల నేల. కానీ వీళ్ళు చూడండి ఏ విధంగా ఏం చేసుకుంటారు. అదే పాపం అండి. ఏంటంటే నేను చెప్పేది కర్మఫలం. ఏమిటంటే తప్పు చేసి ఈరోజు ఎవరైనా కానీ
మేము దోచుకుంటాం తినేస్తామంటే కుదరదు. ఎందుకంటే దోచుకోవచ్చు, ఈరోజు మీ ప్రభుత్వం ఉండొచ్చు, కానీ భగవంతుడు అనేవాడు ఉంటాడు, చూపిస్తాడు ఏదో ఒక రూపంలో. గతంలో ఎంతో మందికి ఇదే విధంగా చూపించారు. వీళ్ళు చూడండి ఏ విధంగా మళ్ళీ ఎలివేషన్లు ఎలా ఉంటాయి, వీళ్ళు ఏదో పేదలకు మంచి చేస్తూ ఉన్నట్టు. పేదలు ఈ రోజు ఇన్ని ఎకరాలు దోచేసిన విజయసాయి రెడ్డి కదా పెత్తందారుడు. దీనికి సమాధానం చెప్పమనండి జగన్మోహన్ రెడ్డి గారిని. దమ్ముంటే నిజమైన పెత్తందారుడు ఎవడంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా విజయసాయి రెడ్డి. ఇన్ని వేల ఎకరాలు మనకు తెలిసినటివి మన దగ్గర ఒక విశాఖపట్నంలో మనకు తెలిసిన మన దగ్గరున్న ఆధారాల ప్రకారమే ఇంత దోచున్నాడు. ఇంకా మనకి చిన్న చిన్నవి అనుమానాలు ఉండేటివి, అవన్నీ కలిపితే ఎంత? అవన్నీ కలిపితే ఇప్పుడు వైజాగ్ ఉంది, వైజాగ్లో ఈ విధంగా చేస్తారు. ఇంకా విజయనగరంలో కూడా అప్పుడు సింహాచలం భూములు కొట్టేయాలని ప్లాన్ చేశారు. మళ్ళీ విజయవాడ, తిరుపతి, అనంతపూర్, కర్నూలు, కడప, గుంటూరు, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, అంటే ఇవన్నీ ప్రాంతాల్లో చూసుకుంటే 175 నియోజకవర్గాల్లో ఎన్ని వేల ఎకరాలు దోచేసుకొని ఉంటారు? లక్షల కోట్లు దోచేశారు. లక్షల కోట్లు దోచేసి వాళ్ళు ఈరోజు వాళ్ళ భూదాహానికి వాళ్ళ ధనదాహానికి పేదల బలైపోతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా పేదల పెత్తందారులు. నిజమైన పెత్తందారుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇటుపైన ఎంక్వైరీ నిష్పక్షపాతంగా స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థతో, అదేవిధంగా రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు జడ్జిలతో ఒక కమిటీ వేసి ఏర్పాటు చేయి. నీకు దమ్ముంటే వీటిపైన నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే. చేయలేడు, ఎందుకంటే దొంగ దొరికిపోతాడనే భయం ఈ జగన్మోహన్ రెడ్డికి. అంత నీచాది నీచుడండి ఈ జగన్ రెడ్డి.